హలో ఫ్రెండ్స్, టుడే ప్రాక్టీస్ బిట్స్ శ్వాస వ్యవస్థ. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. ఫస్ట్ బిట్, శ్వాసక్రియ రెస్పిరేషన్ అనే పదం రెస్పైర్ అనే ఏ పదం నుండి వచ్చినది? శ్వాసక్రియ రెస్పిరేషన్ అనే పదం రెస్పైర్ అనే ఏ పదం నుండి వచ్చింది? ఇది లాటిన్ వర్డ్. రెస్పైర్ అనగా అర్థం పీల్చటం. రెస్పైర్ అంటే పీల్చడంగా పిలువబడుతూ వస్తున్న జీవక్రియకు ఏ శతాబ్దం తర్వాత శ్వాసక్రియ అనే పేరు వాడుకలోకి వచ్చింది? ఏ సంవత్సరం వాడుకలోకి వచ్చింది అంటే ఇది మనకి ఏ శతాబ్దంలో వచ్చింది అంటే శతాబ్దం ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్. 14. 18వ శతాబ్దంలో ఏ శాస్త్రవేత్తలు వాయుధర్మాలు, వాటి వినిమయం, శ్వాసక్రియ గురించి సమగ్ర పరిశోధనల ఆధారంగా మన శరీరంలో జరిగే వాయువుల మార్పిడి గురించి విషయాలు తెలుసుకున్నారు? ఎవరు తెలుసుకున్నారంటే మనకి లెవోయిజర్ అండ్ క్రిస్టీ. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్. స్థిరమైన వాయువుగా దేనిని పేర్కొంటారు? స్థిరమైన వాయువుగా దేనిని పేర్కొంటారు అంటే ఇక్కడ మనకి ఆప్షన్ కార్బన్ డైఆక్సైడ్ ఇస్ ద స్థిరమైన వాయువు. స్థిర వాయువు అని ఫస్ట్ సారి కార్బన్ డైఆక్సైడ్ అనుకున్నప్పుడు దానికి స్థిరమైన వాయువు, అదేవిధంగా బొగ్గు పులుసు వాయువు అని పేరు పెట్టారు కార్బన్ డైఆక్సైడ్కి. గాలిలో CO2 ఎంత పరిమాణంలో ఉంటుంది? గాలిలో CO2 ఎంత పరిమాణంలో ఉంటుందంటే పర్సంటేజ్లో అడిగితే 0.04%. ఇక్కడ రేషియోలో మనకి 1/6. ఖర్చు అయ్యే వాయువుగా దేనిని భావిస్తారు? ఖర్చు అయ్యేది ఏంటి? మనకి మనం కామన్గా ఖర్చు చేసేది ఏంటంటే ఆక్సిజన్ అనే వాయువు ఖర్చు అవుతుంది. నెక్స్ట్, మానవ శరీర ధర్మశాస్త్రం గ్రంథం రాసినది ఎవరు? మానవ శరీర ధర్మశాస్త్రాన్ని డాప్లర్ అనే సైంటిస్టు రాయటం జరిగింది. డాప్లర్. శ్వాసక్రియ దేని ద్వారా జరుగుతుంది? శ్వాసక్రియ దేని ద్వారా జరుగుతుంది? ఊపిరితిత్తుల ద్వారా జరుగుతుంది. ఊపిరితిత్తులు ఎలా ఉంటాయి? ఒక స్పాంజి లాగా ఉంటాయి. మానవునిలో ఎన్ని ఊపిరితిత్తులు ఉంటాయి? మానవుల్లో రెండు ఊపిరితిత్తులు, కుడి ఊపిరితిత్తు, ఎడమ ఊపిరితిత్తు. ఎడమ వైపు ఉండే ఊపిరితిత్తు చిన్నదిగా ఉండటానికి కారణం? ఇది 24 జరిగినటువంటి డిఎస్సిలో వచ్చినటువంటి బిట్. డిఎస్సిలో మొన్న వచ్చినటువంటి 24th వచ్చినటువంటి మార్నింగ్ సెషన్కి వచ్చినటువంటి బిట్. ఎడమ వైపు ఊపిరితిత్తులు చిన్నగా ఉండటానికి కారణం గుండె. ఆ వైపున గుండె అనేది కొంచెము ఎడమ వైపు ఉంటుంది కాబట్టి ఊపిరితిత్తులు చిన్నగా ఉంటాయి. ఇలాంటి బిట్టే ఇంకోటి విసర్జక వ్యవస్థలో కూడా ఇవ్వటం జరిగింది. అదేంటిదంటే కుడివైపు ఉండే మూత్రపిండం కొంచెం క్రిందిగా ఉంటుంది ఎందుకు అని అడిగాడు. సేమ్ ఇలాంటి బిట్టే. ఎందుకు అక్కడ కుడివైపున మనకు లివర్ అనేది ఉండటం వల్ల కుడివైపు మూత్రపిండం అనేది కొంచెం కిందికి ఉంటుంది. ఈ బిట్ లాగే అది కూడా ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ బిట్, ఊపిరితిత్తులను కప్పుతూ ఉండే 2 పొరలను ఏమంటారు? ఫ్లోరా అంటారు. శ్వాసక్రియ అనగా గాలి పీల్చడము, వదలటము అంటే ఉచ్ఛ్వాసము, నిశ్వాసము. ఆహార పదార్థాలు ఆక్సీకరణం చెందించి శక్తిని వెలువరించే ప్రక్రియను ఏమంటారు? ఇది శ్వాసక్రియలో మనకు ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. మానవుని ఊపిరితిత్తుల సామర్థ్యం ఆప్షన్ 4 ఇస్ ద 5800 మిల్లీలీటర్లు. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్. విశ్రాంతి దశలో ఉన్నప్పుడు ఎన్ని మిల్లీలీటర్ గాలిని లోపలికి తీసుకొని బయటకు వదులుతాం? ఎన్ని మిల్లీలీటర్లని అంటే 500 ml. ఊపిరితిత్తుల్లో మిగిలి ఉండే ఘన పరిమాణం ఎంత అంటే ఇది 1200 మిల్లీలీటర్స్. ఊపిరితిత్తుల నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు ఏంటివి అంటే వాయుగోణులు. కిడ్నీలకైతే నెఫ్రాన్స్, మెదడుకైతే న్యూరాన్స్. నెక్స్ట్, చర్మ శ్వాసక్రియ జరిగే జీవులకు ఉదాహరణ? కప్ప, వానపాము, జలగ, పైవన్నీ. శ్వాసక్రియలో ఎన్ని రకాల
శ్వాసక్రియలో ఎన్ని రకాలు కలవు? శ్వాసక్రియలో ఎన్ని రకాలు కలవు? మనకి శ్వాసక్రియలో 2 రకాలు, ఏరోబిక్, అనారోబిక్, వాయు. నెక్స్ట్, శ్వాసక్రియలో ఎన్ని దశలు కలవు? శ్వాసక్రియలో ఎన్ని దశలు కలవు? ఎన్ని దశలు అంటే 2 దశలు కలవు. దశలు కూడా 2. నెక్స్ట్, శ్వాసక్రియ దశలేవి? బాహ్య శ్వాసక్రియ, అంతర్శ్వాసక్రియ. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్, బాహ్య శ్వాసక్రియ దశలెన్ని? బాహ్య శ్వాసక్రియలో దశలెన్ని? బాహ్య శ్వాసక్రియలో దశలు మనకి ఉచ్ఛ్వాసము, నిశ్వాసము 2. అంటే ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్. అంతర శ్వాసక్రియ ఎన్ని దశలు కలవు? అంతర శ్వాసక్రియలో ఎన్ని దశలు కలవు? అంతర శ్వాసక్రియలో 3 దశలు కలవు. అంతర శ్వాసక్రియ దశ కానిది? శ్వాసక్రియలో 3 దశలు అనుకున్నాం కదా, ఏంటిది? క్రిబ్స్ వలయము, గ్లైకాలసిస్, కిణ్వనము. కానిది ఇది నిశ్వాసము. పురుషులలో శ్వాస కదలికల్లో తోడ్పడేది? పురుషులలో శ్వాస కదలికలకు తోడ్పడేది ఉదర వితానం. అదే స్త్రీలలో అయితే ప్రక్కటెముకలు. కేంద్ర పూర్వజీవులైన బ్యాక్టీరియాలలో కణ శ్వాసక్రియ దేనిలో జరుగుతుంది? కేంద్రక పూర్వజీవులైన బ్యాక్టీరియాలలో కణ శ్వాసక్రియ దీనిలో జరుగుతుంది? దేనిలో జరుగుతుంది? కణద్రవ్యంలో జరుగుతుంది. అదే యూకారియోట్స్ జీవులైతే మైటోకాండ్రియాలో జరుగుతుంది. నెక్స్ట్, నిజకేంద్రక జీవుల్లో శ్వాసక్రియ దేనిలో జరుగుతుంది? నిజకేంద్రక అయితే మైటోకాండ్రియాలో జరుగుతుంది. శ్వాసక్రియలో శక్తి ఎందులో వెలువడుతుంది? శ్వాసక్రియలో శక్తి ఎందులో వెలువడుతుంది? మైటోకాండ్రియాలో వెలువడుతుంది. అవాయు శ్వాసక్రియ అంత్య ఉత్పన్నాలు? వాయు శ్వాసక్రియ కాదు అడిగేది, అవాయు శ్వాసక్రియ. లాక్టిక్ ఆమ్లం, మిథనాలు, కార్బన్ డైఆక్సైడ్ శక్తి అన్నీ వెలువడతాయి. వాయునాళ శ్వాసక్రియ జరిగే జీవులకు ఉదాహరణ? వాయునాళ శ్వాసక్రియ బొద్దింకలు, మిడతలు 2. పక్షుల్లో కాదు. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్. జల శ్వాసక్రియ జరిపే జీవులకు ఉదాహరణ? జల శ్వాసక్రియ అంటే నీటిలో ఉండేవి ఏంటివి? చేపలు. బురద నేలలో మరియు మ్యాంగ్రూవ్ ఆవరణ వ్యవస్థలో పెరిగే మొక్కలు వేని ద్వారా శ్వాసక్రియ జరుగుతాయి? బురద నేల, మ్యాంగ్రూవ్లు అంటే శ్వాస వేళ్ళు ద్వారా జరుగుతాయి. మాడ అడవుల్లోని మొక్కలకి వేర్లు అనేవి, శ్వాస వేర్లు అనేవి భూమిలో నుంచి పైకి వచ్చి ఉంటే వాటిని శ్వాస వేర్లు అంటారు. శ్వాసక్రియలో ఏర్పడే పదార్థాలు ఏవి? శ్వాసక్రియలో కార్బన్ డైఆక్సైడ్, నీరు, శక్తి పైవన్నీ. కణం యొక్క ఎనర్జీ కరెన్సీ అంటే మనకి మైటోకాండ్రియాగా చెప్పడం జరుగుతుంది. మైటోకాండ్రియా. అవాయు శ్వాసక్రియకు సంబంధించి నిర్వహించే ప్రక్రియలో O2 ఉనికి తెలుసుకోవడానికి ఉపయోగించే ద్రావణం? అవాయు శ్వాసక్రియకు సంబంధించి నిర్వహించే ప్రయోగంలో O2 ఉనికిని తెలుసుకోవడానికి ఉపయోగించే ద్రావణం ఏంటంటే KOHను ఉపయోగించి తెలుసుకోవడం జరుగుతుంది. KOH కదండి, అవాయు శ్వాసక్రియలో కాదు ఇది. KOH కిరణజన్య సమయక్రియలది. ఈ డయాజిన్ గ్రీన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, నిశ్వాసించే వాయువులు CO2 శాతం. ఇక్కడ 4.4. హిమోగ్లోబిన్ దేనికి సంబంధించే శక్తి ఉంది? హిమోగ్లోబిన్కు దేనిని బంధించే శక్తి ఉంది? హిమోగ్లోబిన్కి ఆక్సిజన్ని, అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ 2 ఉంటుంది, కానీ ఇక్కడ ఆక్సిజన్ మాత్రమే ఆప్షన్ ఇచ్చిండు 1. స్వరతంత్రులు ఎక్కడ ఉండవచ్చు? ఎక్కడ ఉంటాయి? స్వరపేటికలో ఉంటాయి. స్వరతంతువులు ఎక్కడ ఉంటాయి? స్వరపేటికల్లో ఉంటాయి. కంఠబిలంపై మూత వంటి నిర్మాణం? ఉపజీవిక, ఎపిగ్లాటిస్. మానవ శ్వాస వ్యవస్థలో మొదటి భాగం నాస్టిల్స్, ముక్కు. విశ్రాంతిగా ఉన్నప్పుడు ఉదర వితానం. విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు ఉదర వితానం అనేది
ఎలా ఉంటుందంటే ఉబ్బెత్తుగా ఉంటుంది. శ్వాసక్రియలో ఏ వాయువు పరిమాణం స్థిరంగా ఉంటుంది? శ్వాసక్రియలో ఏ వాయువు ఉంటుంది? నైట్రోజన్ ఉంటుంది. వాయు రవాణాను నిర్వహించే రక్తంలోని పదార్థం హిమోగ్లోబిన్. కణశక్తి భాండాగారాలు అంటే మైటోకాండ్రియా. ఆక్సిజన్ సమక్షంలో జరిగే శ్వాసక్రియ వాయు సహిత. ఒక ఏటీపీ అణువు నుండి వచ్చే శక్తి ఎంత? 7.2 కిలోకేలరీస్ లేదా 7200 క్యాలరీస్. ఆప్షన్ 2. శ్వాసక్రియ ఒక దహన క్రియ అని చెప్పినది ఇతను రాబిన్సన్. తగినంత ఆక్సిజన్ లభించినప్పుడు కండరాలు దేనిని ఉత్పత్తి చేస్తాయి? తగినంత ఆక్సిజన్ లభించినప్పుడు లాక్టిక్ ఆమ్లాన్ని రిలీజ్ చేస్తాయి. నెక్స్ట్, అమీబా శ్వాసక్రియ పద్ధతి. అమీబాలో శ్వాసక్రియ పద్ధతి విసరణ. ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే కంపల్సరీగా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ బిట్, చర్మ ఉపుస ఆశకుహర శ్వాసక్రియ జరపగల జీవి ఏది? కప్ప. నెక్స్ట్, శ్వాసక్రియను ప్రభావితం చేసే అంశాలు: ఆక్సిజన్ లభ్యత, ఉష్ణోగ్రత, ఎంజైమ్లు, క్రియాశీలత. ఇవన్నీ ఇవి ఫ్రెండ్స్ మీకు ఇంపార్టెంట్ బిట్స్. చూడండి, డిఎస్సిలో కూడా ఎలాంటి బిట్స్ అడుగుతుండట మ్యాక్సిమమ్ సింపుల్గా ప్రతి టాపిక్ నుంచి 1-2 క్వశ్చన్స్ కంపల్సరీగా అడుగుతుండ్రు. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ.